ఏటి ఇలాగొచ్చి వేటి నూడిల్స్ తిందామని వచ్చిండ్రా. మరి నా కూడా ఒకటి చెప్ప వేటి 1/2 తిందాం లేరా, మళ్ళీ పైసలు లేవు నా కాడ. ఇంకేటి సంగతులు? నీకు తెలిసిందా మా నాయన మా అక్కకు అమెరికా సంబంధం తీసుకొచ్చాడని? ఇదేటి ఇదెప్పుడు జరిగింది ఏటి? నిన్న పొద్దున సీనియర్తో సినిమా పోదాం అనుకున్నాను రా. మా అమ్మ ఫోన్ చేసి ఇంటికి రా అన్నది. ఇంటికి పోయేసరికి ఈ విషయం చెప్పింది. ఇంకేటి నాయనేమో సర్పంచ్, బావేమో అమెరికా, ఇంకేటి సంగతులు? ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్! అడిగేమో నేను ఫ్లాష్ మ్యాన్ కాదురా, నేను రా రోలెక్స్ గాడినే. అలాగా స్పీడ్కి వెళ్ళిపోతే ఏమనుకోవాలరా నేను? రేపు బాలు ఇక్కడేం చెప్తున్నారా నువ్వు మీ ఇంట్లో ఉండకుండా? నూడిల్స్ తిందామని వచ్చిండ్రా. కుఫ్లీ గడేంది నీతో పాటు ఉన్నాడు? నేను తినకూడదు ఏటే? ఏ రాజ్యాంగంలో రాశారా నేను నూడిల్స్ తినకూడదని? కుఫ్లీ నువ్వు తినలే కానీ అరే బాలుగా నువ్వు ఇంటికంట పో, మీ నాయన పిలుస్తాడు. మా ఎప్పుడు ఇంతరా మా అయ్య, నేను తినేటప్పుడు ఏదో ఒకటి పని వస్తుంది. పని కాదురా నాయన, మీ అక్కకి అమెరికా సంబంధం తెచ్చిండుగా, వాళ్ళు వచ్చిర్రు చూడ్డానికి మీ అక్కని. నేను ఇంట్లోనే ఉండమన్నాడటగా. అడి అమ్మ వాళ్ళు అప్పుడే వచ్చిర్రారా. సరే పోతానా మరి ఇంటికి. మీరు కూడా రండి ఒకసారి మధ్యలో కుదిరితే. నేను నూడిల్స్ తినేసి వస్తానేటి. అరే నూడిల్స్ 1/2 చెప్పినా మీరు ఇద్దరు తినేసేసి డబ్బులు కట్టేసి వచ్చేసేయండి. అరే నేను మా ఇంట్లో అన్నం తినొచ్చిండ్రా, ఏంట్రా వీడు ఇట్లో వదిలేసి వెళ్ళిపోయాడు? పైసలు లేవు నా కాడ. అలా ఎందుకు వస్తారా పైసలు లేకుండా? సరే నేను కూడా పోతాను, వాడు నిన్ను కట్టేస్తాడు. బాయ్. ఒడి అమ్మ ఫ్లాష్ మ్యాన్! ప్రయాణం బాగా జరిగిందా అయ్యా? బాగానే జరిగిందండి. ఏం ప్రయాణం ఏంటో అయ్యా, రోడ్లే సక్కంగా లేవు. ఈ ఊరికి రావాలంటేనే ఇట్లుంది. మరి మా అబ్బాయి ఈ ఊర్లోనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అమ్మ నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. మీరు సర్పంచ్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఓ 25 ఏళ్ళ నుంచి నేనే సర్పంచ్ నుండి ఇక్కడ. ఓ అయితే చాలానే వెనకేసి ఉంటారే. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? ఏమనుకోకండి అన్నయ్య గారు, మా ఆవిడ కొంచెం మనసులో ఉన్నది బయట పెట్టేస్తూ ఉంటుంది. ఏమండి ఒకసారి ఇట్టండి. ఆవిడని చూస్తుంటే గయ్యాల్లాగా ఉంది. మన అమ్మాయిని ఇవ్వడం అవసరం ఉంటుంది వాళ్ళ ఇంటికి. పెళ్ళైనాక అమ్మాయి అమెరికా పోతుంది అబ్బాయితోటి, తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు. అమ్మాయి సొక్కగానే ఉంటుంది. అమ్మ నువ్వు చేయబట్టి అమ్మ వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. నీ పెళ్ళయ్యేదాకా నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఏం మాట్లాడకు. తప్పంతా నాదేలే. కాఫీ ఏమైనా తాగుతారండి? కాఫీలు టీవీ ఏం వద్దులే కానీ అమ్మాయిని తీసుకొని రండి చూస్తాం. అమ్మ స్వప్న ఇట్రా అమ్మ. ఎంతవరకు చదువుకున్నావు అమ్మ? 10వ క్లాస్ పాస్ అయ్యానండి. చాలానే చదువుకున్నావు అయితే. నాన్న అమ్మాయి నాకు బాగా నచ్చింది. మా వాడికి మీ అమ్మాయి నచ్చిందంట. అమ్మాయిని కూడా ఒకసారి అడగండి, మా అబ్బాయిని చూసి నచ్చాడో లేదో. నాకు కూడా నచ్చారు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ, నచ్చాడంటండి. మరి కట్నం కానుకల గురించి ఏమంటారో? ఉన్న దాంట్లో సగం మా అబ్బాయికి సగం మా అమ్మాయికి అండి. అదే ఎంత ఉందో చెప్తే 10 ఎకరాల పొలం ఉందండి, ఇల్లు ఉందండి. అవునా సరేలే అండి. మా పెళ్లి కొడుకులు వచ్చారట, ఏడున్నారు? అటు తిరిగి చూడరు ఎదవా. నమస్కారం అండి, నా పేరు బాలు. వీడేనండి నా కొడుకు. ఏం చదువుతున్నావు బాబు? డిగ్రీ 2nd ఇయర్ ఆంటీ. ఓ ఆ జుట్టు ఏంటి అట్లుంది? ప్రతి ఒక్కరికి నా జుట్టు మీదే ఉంది. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ ఆంటీ. అందుకేగా అమెరికా సంబంధం తెచ్చుకున్నారు. వచ్చిన పని చూస్తాను ఏదో బాగుతానే ఉన్నావు. ఏంది నువ్వు అసలు? భాగ్యం ఏంటి అట్లా అరుస్తున్నావు? మీరు రాదండి, మీరు వెళ్ళిపోండి అసలు ఇక్కడి నుంచి. వచ్చిన పని చూస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అమ్మ ఎందుకు అరుస్తున్నావు? అక్క అమెరికా పోవద్దా? లోపలికి వెళ్ళి ఏదవా. మీరు ఇక దయచేయండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు పోవన్నాక ఇక్కడే పడి ఉండడానికి మాకేమైనా గదిలేదనుకుంటున్నారా? నడవండి. ఏవా నడు. ఆగవే ఒక్క నిమిషం. నడవండి ఇద్దరు. అమ్మ ఆగమ్మ ఒక్క నిమిషం. సారీ అండి, ఏమనుకోకండి. అమెరికా సంబంధం తీసుకొచ్చారు. ఆవిడ చూడు ఎట్లుందో. మన పిల్లలు వాడి ఇంటికి చేడిపించడం తప్ప ఇంకేమీ లేదు. ఈ సంబంధం వద్ద ఏమొద్దు. అది కాదే, నీకు చెప్తే అర్థం కావట్లేదు. నన్ను ఎందుకుంటున్నావు అమ్మ నువ్వు? దగ్గరకు వచ్చామంటే ఇంకా 4 వీకుదా. అమ్మ వద్దులే, నేను లోపడిపోతానా. మీరేమనుకుంటున్నారు? మా అక్క పెళ్ళి జరుగుతుంది అనుకుంటున్నారా, జరగదు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.